నమస్తే జెన్జీ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఎపిసోడ్ 8 ఆఫ్ అవర్ ఛానల్ జెన్జీ టెంపుల్ వైబ్స్. కడప డివైన్ సిరీస్‌లో ఇది 8వ ఎపిసోడ్. ఈరోజు మనం చిట్టివేలులో ఉన్నాం. చిట్టివేలులో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలోకొచ్చాం. వైష్ణవ సంప్రదాయంలోని ఇది చాలా రేర్ టెంపుల్. సో ఇంకెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ప్రధాన గోపురం కింద ఉన్న నిర్మాణ శైలి మీరు చూడొచ్చు. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. రండి లోపలికెళ్దాం. ఈ గుడి కట్టి అక్షరాల 800 సంవత్సరాలయింది. అంటే ఈ గుడి వయసు అక్షరాల 800 సంవత్సరాలు ఈ రోజుటికి. సో, ఈ టెంపుల్‌కి ఎలా రావాలంటే చిట్టివేలు నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. చిట్టివేలుకి ఎలా వెళ్ళాలంటే రాజంపేట అండ్ కోడూరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది రాజంపేట నుంచి. అది కోడూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఈజీ కనెక్టివిటీ. మండల్ హెడ్ క్వార్టర్స్ కదా! ధ్వజస్తంభం. గుడిలో ధ్వజస్తంభం పర్పస్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి. నేను చెప్పాను కదా! టెంపుల్స్ అనేవి ఎనర్జీ సెంటర్స్ లాంటివి. ఆ ఎనర్జీ సెంటర్ నుంచి వచ్చే ఎనర్జీని ట్రాన్స్‌ఫర్ చేసే యాంటెన్నా లాంటిది ఈ ధ్వజస్తంభం. అందుకే ధ్వజస్తంభం కింద కాపర్ అండ్ గోల్డ్ మెటల్స్ ఉంచుతారు. ఇక్కడ గరుడ ఉన్నారు. గరుడ ఎవరో తెలుసుగా? విష్ణుమూర్తి వెహికల్. విష్ణుమూర్తికి గరుడ అంటే చాలా ఇష్టం. ఏం పని చేశాడని విష్ణుమూర్తికి గరుడంటే ఇష్టం? తను చేసిన పనేంటి? తను చేసిన పనేంటంటే తల్లికి సేవ చేయడం. తల్లికి సేవ చేయడం అనే ఒక్క కారణం చేత విష్ణుమూర్తి గరుడని పక్కన పెట్టుకొని ఒక పోస్ట్ ఇచ్చాడు తన వెహికల్‌గా. సో, మనం భగవంతుని చేరుకోవాలంటే ఈజీ మెథడ్ తల్లిదండ్రులకి సేవ చేయడం. శాస్త్రం ప్రకారం ఎన్నో కోట్ల అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసిన రాని పుణ్యం తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా వస్తుంది. ఇది శాస్త్రం. గరుడాలయం లోపలి వ్యూ. గరుడాలయం బయటి వ్యూ. లోపల గరుత్మంతుడు. ప్రధాన స్తంభాల మండపం. ఇదే లోపలి వ్యూ. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, స్తంభాలు మరియు శిల్పాలు మీరు చూడొచ్చు. కట్టి 800 సంవత్సరాలైంది గాయ్స్. ఎలా అసలు? హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? నో ఎలక్ట్రిసిటీ, నో హెవీ మెషినరీస్. ఎలా చేశారసలు మన పూర్వీకులు? చూడొచ్చు మీరు. యూనిక్ స్టైల్‌లో శిల్పాలున్నాయి. గర్భగుడికి వెళ్ళే దారి ఇదే. ఇదే గర్భగుడి. రండి లోపలికెళ్దాం. చుట్టూ స్తంభాల మండపం మీరు చూడొచ్చు. అది దాటిన తర్వాతే గర్భగుడొస్తుంది. రండి వెళ్దాం. గర్భగుడి దగ్గరికొచ్చేసాం మనం. ఎవరో తెలుసుగా? జయ, విజయ. వాళ్ళిద్దరూ జయ-విజయులు. ద్వారపాలకులు. గర్భగుడి లోపల వ్యూ మీరు చూడొచ్చు. శ్రీదేవి, భూదేవి. అదిగోండి వరదరాజస్వామి. గర్భగుడి సీలింగ్ పైనున్న స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ చూడండి హెక్సాగన్ షేప్‌లో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక ప్లేసుంది. రండి లోపలికెళ్దాం. గోడల పైన శిల్పాలు. వావ్! మళ్ళీ ఇక్కడ శిల్పాలున్నాయి. ఇక్కడ స్తంభాలు. స్తంభాల మండపంలా ఉంది లోపల. అగైన్ మళ్ళీ ఇక్కడ శిల్పాలున్నాయి మీరు చూడొచ్చు. వావ్! సూపర్.
అరే! ఇంకా ఉంది ప్లేసు. వావ్! ఇంకా ఉన్నాయి శిల్పాలు. ఓకే. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక దారిలా ఉంది. ఓకే. ఇది బయటికి వెళ్ళే దారనుకుంటా. ఎందుకంటే లైటొస్తుంది అక్కడి నుంచి. ఆ! బయటికి వెళ్ళే దారి. వావ్! శిల్పాలు. ఎక్కడ చూసినా శిల్పాలే ఉన్నాయసలు. గర్భగుడి బ్యాక్ సైడ్ ఇది మీరు చూస్తున్నది. ఓకే. బయటికి వెళ్దాం రండి. అద్భుతమైన శిల్పకళ. బయట ఉన్న వేరొక మండపం. ద్వారపాలకులు, జేవీజీలు ఇద్దరు వరదరాజస్వామిలా ఉన్నారు కదా! ఎందుకున్నారలా? ఎందుకంటే జీవాత్మ అంటే మనము, పరమాత్మ అంటే భగవంతుడు దగ్గర చేరడాన్ని మోక్షం అంటారు. అందులో చాలా రకాలున్నాయి. అందులో ఒకటే సారూప్య మోక్షం. సారూప్య మోక్షం వస్తే జీవాత్మకు, పరమాత్మకు ఉన్న లక్షణాలన్నీ వస్తాయి. అందుకే జయవిజయులు ఇద్దరికీ చతుర్భుజాలు, శంకు చక్రాలున్నాయి. విష్ణుమూర్తికున్నట్టు. సో, మనం భగవంతుని కోరుకోవాల్సింది మోక్షం. సో, ఇది గాయ్స్ ఈరోజుటి వీడియో అయితే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.